వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఎంత గొప్పది? అది రక్షణ విలువది. బహు గొప్పదంటే ఇక లోకంలో ఎన్ని పోసినా కానీ, ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోసినా కానీ తెలియదు, అవేవి దీనికి పనికిరావు. మీకు అర్థమయ్యేటట్లుగా ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన దేశంలో కొద్దిమంది ఉన్నారు, వృద్ధులు, పెద్దళ్ళు, వాళ్ళన్నీ వాళ్ళ పిల్లలంతా వాళ్ళ లైన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నారు. ఒక ఇద్దరు ఉన్నారనుకోండి వృద్ధులు, భార్య భర్త. కానీ వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక 50 కోట్లు ఉన్నాయి బ్యాంకులో. ఎవరెవరికి? భార్యకు ఒక 50 కోట్లు, భర్తకు ఒక 50 కోట్లు. ఎంత తింటారు? లేదండి మాకు బొంబాయిలో ఒక ఇల్లు ఉంది, అదే 35 కోట్లు చేస్తుంది అన్నారు అనుకో. అవునా? మనం ఇక అవునా అంటమే. అవునా? ఓరి బాబు అనుకుంటా కూర్చోవాలి మనం. ఇప్పుడు ధనిక దేశాల పరిస్థితి కూడా అంతే. స్విట్జర్లాండ్ విన్నారు ఎప్పుడన్నా ఈ పేర్లు? ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, ఇవి చిన్న చిన్న దేశాలు. ఇదిగో ఇంత అంతా కలిపినా కానీ మన విజయవాడ అంత ఉండవు అవి. కానీ వాళ్ళ దగ్గర ఏముందో తెలుసా? ఒక్కొక్కడి దగ్గర ఒక 50 లక్షల కోట్లు అట్లా ఊరికే దాచిపెట్టి కూర్చున్నారు. న్యూజిలాండ్ అయితే ఇంకా ధనిక దేశం అని విన్నాను. న్యూజిలాండ్ చాలా హైగా ఉంటుందంట, ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. మీకు ఒక సంగతి తెలుసా? న్యూజిలాండ్లో ఒక్క కరోనా కేసు కూడా లేదంట. న్యూజిలాండ్ చాలా కష్టం అంట న్యూజిలాండ్ వీసా. అంటే ధనిక దేశాలు. వాళ్ళకున్న అవసరత ఏమో ఇంత, వాళ్ళకున్న ఆస్తి ఏమో మన గ్రౌండ్ అంతా. ఇక ఎన్ని వందల సంవత్సరాలు కూర్చుని తిన్నా తరగనంత ఉంది. కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు పాయింట్, క్రయధనముతో చెల్లిస్తే, క్రయధనముతో పోలిస్తే పాపమును క్షమించగలదా ఆ ధనం? పాపమును క్షమించలేదు. పాపమునకు ఎంత వెలైనా మేము చెల్లిస్తామండి, మమ్మలను పరలోక రాజ్యానికి తీసుకుని వెడితే చాలు అనడానికి ఏమన్నా ఉందా? లేదు. ఏం చెల్లించాలి? అమూల్యమైన క్రీస్తు రక్తం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారానికి పోల్చాడు విలువైనదని. మీకు ఒక సంగతి తెలుసా? మనం కొనే బంగారంలో 10% మన దేశంలో దొరుకుతుందంట. మిగిలిన బంగారం అంతా ఇతర దేశాల నుండి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డబ్బంతానేమో వాళ్ళకి పోస్తున్నాం, బంగారం తెచ్చేమో ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఆ మధ్యకాలంలో ఆంధ్ర తెలంగాణ విడిపోక మునుపు హలో 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 అని అనౌన్స్మెంట్లు చేశారు. అటు దొనబండ ప్రాంతం నుండి లేక ఇటు నూజివీడు ఆగిరిపల్లి ప్రాంతానికి రాజధాని వస్తుంది హో అన్నారు. ఇక వీళ్ళు ఏం చేశారు? కొంచెం అటు ఇటుగా ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళందరూ డబ్బులన్నీ పట్టుకెళ్ళి నూజివీడు ఆగిరిపల్లిలో ఎకరాలు కొనేశారు. ఎప్పుడైతే 4 ఎకరాలు అమ్మారో మీకు తెలియదు ఏముంది? ఎకరం 4 లక్షలు, 2 లక్షలు ఉన్నదల్లా 20 లక్షలు, 20 ఉన్నదల్లా 2 కోట్లు చేసేసి వాళ్ళు అమ్మేశారు అక్కడ ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? ఆ జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, హై స్కూల్ టీచర్సు, చిన్న చిన్న రైతులు, వీళ్ళందరూ ఇంకేముంది, మనం ఇవాళ 2 కోట్లతో కొంటే రేపొద్దున 20 కోట్లు వస్తాయని గబగబా వెళ్ళి కొనేశారు. తూచ్ అక్కడ కాదు, అమరావతి అన్నారు. ఇప్పుడు అది ఉన్నదేమో 2 లక్షలు అయితే 20 లక్షలు పెట్టి కొనేశారు.
ఇంట్లో ఉన్న డబ్బు వెళ్ళిపోయింది. అయ్యా 20 లక్షలన్నా ఇవ్వండి అంటే 20 లక్షలు కాదు కదా, ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా ఇవ్వమంటున్నారు. క్రయధనం, ద వాల్యూ ఆఫ్ బంగారం, గోల్డ్. దేని విలువ ఎంతో గ్రహించే నేత్రం మనకు కావాలి. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఈ బంగారం, వెండి, వజ్రాలు, చాలా ఖరీదైన వాచ్లు అమ్ముతుంటాడు. ఇదిగో ఈ వాచ్ ఎంతో తెలుసా? ఈ వాచ్ 1,60,00,000 అంటాడు. ఓరి బాబు అనుకుంటాం మనం. అంటే ఆయన నాకు అర్థం కావడానికి వాళ్ళ షాపుకి తీసుకెళ్ళి ముత్యాలు ఎలా తెలిస్తే తెలుసా అన్నాడు. నాకేం తెలుసు. ఇదిగో ముత్యం తీసుకుని, ఒరిజినల్ ముత్యం అయితే ఇలా పంటి మీద అలా గీస్తే గరుకుగా ఉంటుందంట ఈ ఫీల్. అదే ప్లాస్టిక్ అనుకోండి, డూప్లికేట్ అనుకోండి, మామూలుగా ఉంటుందంట. అంటే ఆయనకి ఏం తెలుసు? అప్పుడా గడిచిన 60 ఏళ్ళ నుండి బిజినెస్ చేస్తున్నాడు. చూసారా? బంగారం ఏం బంగారమో చూసి చెప్పేస్తాడంట. దీంట్లో ఎంత కల్తీ కలిపారో అట్లా. ఆయన కంటికి ఏం తెలుసో చెప్పండి? దాని విలువేంటో తెలుసు. చూసారా? మనకు కూడా ఒక విలువ తెలియాలి. ఈ లోకంలో ఉన్న ధనపు విలువేంటి, పరలోకం యొక్క విలువేంటి, క్రీస్తు రక్తము యొక్క విలువేంటి. కడుగుడు మామూలు కడుగుడు కాదు. ఈ కడుగుడు పాపిని పరలోకానికి చేర్చే అంత గొప్ప కడుగుడు. ఆ శుభ్రత దేనికి? క్రీస్తు రక్తానికే. క్రీస్తు రక్తమును గురించినటువంటి ఒక ఐడియా, ద ఐడియా ఆఫ్ క్రైస్ట్ బ్లడ్ మీకు తెలియాలి. క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? లోకంలో చేయలేనిదేంటి? క్రీస్తు రక్తము మాత్రమే చెయ్యగలిగిందేంటి అనే దాన్ని బోధిస్తున్నాం మేము లోకానికి. వాళ్ళ గోల ఏంటంటే అందరూ ఒకటే లేరా, అందరూ ఒకటే అంటంలోనే వినేవాళ్ళు కూడా అవును కదా, అందరూ ఒకటే. ఎందుకనంటే ఎప్పుడైతే అందరూ ఒకటి అన్నావో మరి ఇక్కడ వినడానికి సొంపుగా ఉంటుంది. బాగా చెప్పావు. వినడానికి వినసొంపుగా ఉంటుంది. వినసొంపుగా బా కలుపుకు పోవాలండి, నరకానికి అన్నట్టు అనమాట. పరలోకము విషయంలో, క్రీస్తు రక్తమును గురించి చెప్పే విషయంలో, యేసయ్య చేసిన త్యాగమును గురించి కఠినంగా మాట్లాడే విషయంలో మీరు కనికరపడ్డారో వాళ్ళని అమాంతంగా నరకములోనికి ఇడ్చుకుపోతారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును గూర్చి మీరు అన్యజనులకు బోధించే విషయంలో కఠినంగా ఉన్నంత మాత్రాన మీకు వచ్చే నష్టమేమి లేదు. అప్పటికప్పుడు ద్వేషింపబడిన తరువాత మీరు వారికి మేలు చేసిన వారు అవుతారు. నా పాపమును ఏది కడగలదు అనే కోణంలో కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో వారి ప్రాణ విమోచన ధనం. ఏ ధనం చెప్ప? ప్రాణ విమోచన ధనం అనండి. ఏ ధనం? ఎప్పుడన్నా ఆలోచించారా ఈ ధనం గురించి? కానీ ఇక్కడ ఒక ధనాన్ని పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ ధనము పేరే ప్రాణ విమోచన క్రయధనము. ఏ ధనము చెప్పండి? ప్రాణ విమోచనము కొరకు క్రయమైపోయే ధనము. చూసారా? ప్రాణ విమోచన క్రయధనం. ఈ ప్రాణానికి ముప్పు ఉంది. ఈ ప్రాణానికి భయంకరమైన ప్రమాదము పొంచి ఉంది. దానిని తప్పించాలంటే ధనమును చెల్లించాలి. దానిని విడిపించాలంటే క్రయధనమును చెల్లించాలి. ఆ ధనమే 1 యోహాను పత్రిక 1:7 చదవండి.
ఆ, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, జీసస్ బ్లడ్, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, లోక పాపమునెల్లా మోయడానికి చిందించబడిన రక్తం. ఈ రక్త ప్రోక్షణ మన మీద ఉండాలి. ఎవరి మీద ఆ వధింపబడిన గొర్రెపిల్ల రక్తము ప్రోక్షింపబడుతుందో ఏమవుతుంది? సంహార దూత దాటిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్త ప్రోక్షణ కారణం ఏంటో తెలుసా? మన కొరకు వెల చెల్లించింది ఆ రక్తమే. ఆ రక్తాన్ని నీవు ఎంతగానైనా పాడుకోవచ్చు. పొంగి పొంగి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరామది. యేసు రక్తము మీద మీ మీద ప్రోక్షించబడాలి. సిగ్గుపడద్దు. నేను ఏదైనా ఒక మాట చెప్తే సిగ్గుపడద్దు, కోప్పడద్దు దయచేసి. టేక్ ఇట్ సీరియస్లీ, టేక్ ఇట్ విత్ ద లవ్. ప్రేమతో తీసుకోండి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కటి మెల్లిగా ఒలిచేయండి. ముందేమంటున్నారంటే బాప్తీసం ఇచ్చేటప్పుడు మా ఆయన ఊరుకోవట్లేదు అయ్యగారు అంటున్నారు. సరే, బాప్తీసం ఇచ్చేటప్పుడే నేను చెప్తున్నా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీసేయమ్మా అని. కారణం ఏంటంటే మన మీద అమూల్యమైన క్రీస్తు రక్తం ఉంది. అది చాలనే స్థితిలోనికి ముందు మీరు రావాలి. హల్లెలూయా. ఇక అది చాలనప్పుడు మీరు ఒక్కొక్కటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ప్రొటెక్షన్ కోసం. నల్లమారి పడద్దేమో అని నల్లతాడు, ఎర్రమారి పడద్దేమో అని ఎర్రతాడు. ఆవిడెవడో ముంచేస్తుంది. మా అమ్మ చెప్పేది, అమ్మ పేరే సముద్రాల వెంకమ్మ. వాళ్ళ తాత చెప్పేవాడంట, అమ్మ ఏదో ఒక రోజున ఈ సముద్రం పొంగెళ్ళి అక్కడి నుంచి ముక్కు పుడక తెచ్చేస్తుందని. యేసు రక్తమే. అవన్నీ అందులో నుంచి వచ్చినాయి. అవన్నీ ఎవ్రీ వడ్డాణం మొదలుకొని, నాంతాడు మొదలుకొని, చాంతాడు మొదలుకొని, మీరు దాని జోళ్ళు మొదలుకొని, ఇవన్నింటికి ప్రతిదానికి ఒక మిత్ ఉంది. మైథాలజీ అంటాడు దాన్ని ఇంగ్లీష్లో. మైథాలజీ అంటే మిత్స్. మిత్ అంటే ఏ మేడప్ స్టోరీ, కట్టు కథ. ఈరోజు నేను కత్తి పద్మారావు గారి మాటలు కొద్దిసేపు విన్నాను. మనుధర్మశాస్త్రాన్ని అంబేద్కర్ గారు ఎందుకు తగలబెట్టాడనే విషయాలు చాలా చెప్పుకొచ్చాడు ఆయన. స్త్రీని మనువు ఎట్లా చూపించాడు అనే విషయాలు వర్ణన చేస్తుంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు స్త్రీ అంటేనే వ్యభిచార గుణం కలిగిందని చెప్పాడంట. స్త్రీ అంటేనే వ్యభిచరిస్తుంది కాబట్టి, అబ్బాయి నువ్వు ఎంతసేపు ఇంట్లో పెట్టుకుని కాపలా కాస్తూ ఉండాలి, బయటికి పోనివ్వకూడదు. చచ్చినాక కూడా నువ్వు చచ్చినాక దాన్ని బతకనివ్వకూడదు, నీతో పాటే తీసుకుపో, లేకపోతే వ్యభిచరిస్తుంది అని చెప్పాడు. అట్లా ఎప్పుడు రాశాడు? అది క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దంలో రాయబడిన గ్రంథం. ఏదది? మనుధర్మశాస్త్రం అనేది. అంత భయంకరమైన సంగతులు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడే అణగొట్టి తలుపెట్టి తాళం పెట్టాడు. ఇవన్నీ మీరు ఏమి వాట్ ఐఎమ్ టీచింగ్ టుడే, వాక్యంలో నుండి ఏంటంటే జ్ఞాన ప్రబోధం అనేది మనుషులకు లేకుండా పోయింది. అజ్ఞానాన్ని మీకు బోధించి, వేసుకోరా మా అమ్మ అనేది, వేసుకోరా అంటే వేసుకోవటమేనంట కొంతమంది. ఏంటది? మెడ మీద కాడి వేసుకోరా పోలంటే వేసుకోవటం, ఇక మెడ మీద తప్ప ఇక ముందు వెనక చూసేది ఏమీ లేదు. కొంచెం ఆలోచన చేయాలి. ఇదేంటి? ఎవరు మన కొరకు రక్తమును చిందించారు? పరిశుద్ధ రక్తం ఎక్కడ చిందించబడింది? ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారు? మనం ఎక్కడ ఉండాలి? మన ఊహలేంటి? మనం దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం? మనల్ని బ్రతికించేదేంటి? దయ్యములను పారద్రోలగలిగిన శక్తి దేనికి ఉంది ఏమండి అనేది మీకు బోధించాలి. మేము వాడు మొల్లో కడతానంటాడు. ఏంటది? తాడు.
ఇక్కడ కట్టుకొస్తారు కొంతమంది, మళ్ళీ దాన్ని కవర్ చేసేస్తారు. ఇట్లా ఎక్కడ ఉంటుంది తాడు? ఏసన్న గారు చెప్పారు కదా, ఎర్రతాడు నల్లతాడు కాదు నేను రక్షించేది, క్రీస్తు రక్తం, అమూల్యమైన క్రీస్తు రక్తం. సృష్టికర్త అయిన దేవుడే. నేను నిన్న కూడా ఏదో ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఆ గ్రంథకర్త రాస్తాడు, ఇప్పుడు మనకు గ్యాస్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అయిపోతే ఫోన్ కొట్టినా కానీ రావట్లా. కొంతమంది ఊరినే వస్తుందని, మరి ఎట్లా వస్తుందో నాకు తెలియట్లే. బయట బండ అడుగుతుంటే 2400 2500 చెప్తున్నారు. చిన్న పొయ్యి వెలిగించడానికి. భూమి కంటే 15 లక్షల రెట్లు పెద్దోడంట సూర్యుడు. భూమి కంటే. మనం సలిమంట వేస్తే ఇక్కడ వేస్తాం. భూమి అంతా సలిమంట వేయాలంటే ఎంత గడ్డి కావాలి? ఇలాంటి భూములు 15 లక్షల భూములు ఒక చోట పోగేస్తే ఎంత ఉంటుందో అంత ఉన్నాడంట సూర్యుడు. ఆ సూర్యుడిని సంవత్సరాల తరబడి ఎంతవరకు మండించాలో, ఏ హీట్లో ఉంచాలో ఆ హీట్లో కంట్రోల్ చేసి పెట్టాడు. పిల్లల ఆటకాయ తన గురిని తిప్పినట్టుగా మనం అక్కడికి తిప్పారనుకో, చెప్పండి, ఇక్కడ పిట్ల పీలినట్టు పేలుతాం మనం. ఇక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు చక్కగా ఏర్పాటు చేసి మండిస్తున్నాడు. పైపు లైన్ ఏమన్నా వేసాడా? ఆయన వెలుగు కమ్మని పలుకగా, వెలుగు. అంత గొప్ప దేవుడు ఆయన. హీ ఈజ్ ద ఆల్మైటీ క్రియేటర్ గాడ్. ఆయన మనుషుడై రక్తమును చిందించడానికి వచ్చిన ఆయన. ఒకరోజు ప్రధాని కాదు, 5 ఏళ్ల ప్రధాని కాదు, యుగములకు రాజు, తరములకు రాజు, యుగములకు రాజు, తరములకు రాజు, పరిశుద్ధుడు, 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 యుగములకు రాజు. సృష్టి అంతా ఇటు చూడాలి మీరు, అటు ఇటు చూస్తే కాదు. ఇదే నా ప్రసంగం ఈరోజుకి. సృష్టి అంతానంట ఆయన వైపేనంట. చూసారా? అట్లా చూస్తుందంట. జలచరములు, భూచరములు అన్నీ. రొయ్యలు ఆయన మాట వింటమే. ప్రభు పడమంటావా? అందులో ఎవరు తింటారో ఇవాళ? పడమంటావా? నువ్వు ఎక్కడ పడమంటే అక్కడ పడతానయ్యా. గాడ్ ది క్రియేటర్, గాడ్ ద ఫాదర్. గాడ్ ఫాదర్ అనే మాటకు మామూలు అర్థం కాదు. అది సమస్తమును నడుపుచున్నవాడు. అసలు మనకి ఇంకో సంగతి తెలియాల్సింది ఏంటంటే, మీకు ఒక సూర్యుడి సంగతే చెప్పా. అలాంటి సూర్యుడు కోటాను కోట్లు ఉన్నాయంట ఒక పాలపుంతలో. మళ్ళా అలాంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉన్నాయంట. వాటన్నిటినీ ఈ మేఘం కింద పెట్టాడు. దీన్ని ఏమంటారు? ఈ ఆకాశం క్రింద. ఈ ఆకాశాన్ని అంటే ఊరికినే సాప చుట్టినట్టు చుట్టేస్తానంటున్నాడు. మళ్ళీ ఆయన వచ్చి మనుషుడై అమ్మ కడుపులో పడుకుని 9 నెలలుండి జన్మ పొంది 30 సంవత్సరములు లోకంలో జీవించి 3.5 సంవత్సరములు బోధలు చేసి మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ప్రాణం పెట్టడం అంటే, సృష్టికర్త ప్రాణం పెట్టడానికి వచ్చిన వ్యవహారం ఇది. సర్వోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ
దుర్గము. అంత లావు దేవుణ్ణి నీకు అప్పచెప్తే తాయెత్తు కట్టించుకోతా. సీమ్ పొక్కులేసి నేను మంత్రాలు వేయించుకుంటా. అవ్వా నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మును రక్షించుటకు, నీ చేతిలో నుండి మమ్ములను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపక పోయినను తాయిత్తులు కట్టుకునే ప్రసక్తే లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నారు అంతే. బలమైన విశ్వాసంలో మీరు ఉండాలి, స్థిరమైన పట్టులో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఎన్నో కీర్తన అది? 49వ కీర్తనలో ఎంత గొప్ప ఆధిక్యత. చెప్పండి, దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడని చెప్పండి. దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు. నేను రక్షింపబడిన బిడ్డను, పరలోకం నాది. స్తోత్రం. మనము రాజు బిడ్డలం. 49వ కీర్తనలో అనుకుంటా అన్నాడు, ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు. చాలా స్ట్రాంగ్ పదం వాడాడు. ఏమండి, ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులుగా ఉండడానికి వెళ్ళేది. మన విలువేంటో మనకు తెలియాలి. హౌ గ్రేట్ యు ఆర్. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో నీకు తెలియాలి. ఏదోలే అయ్యా ఇట్లా బతుకుతున్నా, యేసుబాబుని నమ్ముకున్నాగా అనమాకండి. పిచ్చోడా, నేను ఒకవేళ భోజనానికి లేక అడుక్కుంటున్నానేమో ఇక్కడ, అయినంత మాత్రాన నీవు 50 రూపాయలు ఇస్తే, నాకుంటే ఈ శరీరానికి కుష్ఠరోగం ఉండొచ్చు, నేను కుష్ఠరోగినే, కానీ నువ్వేదో 50 రూపాయలు ఇచ్చి ఇక్కడ నువ్వు పోజు కొట్టడానికి లేదు. రప్పిచ్చోడా, నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఈ లోకం దాటితే నేను పరలోకంలో బంగారు వీధుల్లో తిరుగుతా. నువ్వేంటి నాకు 50 రూపాయలు ఇచ్చి ఎక్స్ట్రాలు చేస్తున్నా? నువ్వు అనుకున్నట్టుగా నేను చెప్పను. అందా లేదా? మెట్ల మీద ముసలమ్మకు తెలుసు తానెవరో. బంగారు వీధులలో తిరిగేదను. ఈ 49వ కీర్తనలు అలాంటివి చాలా రాశాడు. దేవునికి స్తోత్రం. ఘనతను ఇచ్చిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వారు పాతాళములో మందగా కొర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఈ ఉదయమున నిశ్చయంగా ఇది నిత్యత్వం గురించే రాయబడింది పాస్టర్ గారు. తెల్లారేసరికల్లా ఏలుబడిలోనికి వచ్చేస్తుంది ముసలమ్మ. ప్రధానులు, మహాప్రధానులు ఇక్కడ ఉంటారు, ఆమెమో ఏలే జాబితాలోకి వెళ్తుంది. హల్లెలూయా. 49వ కీర్తన కొంచెం ఇంటికి వెళ్ళాక మీరు ధ్యానం చేయండి, మీ విలువేంటో మీకు తెలుసుద్ది. ఏదో లేయ్యా ఆ తలుపులు అడ్డం పెట్టుకుని, చాలామంది లెట్రిన్కి తలుపులు లేవు, ఏం చేస్తుంది డబ్బులు లేక, ఊరికి నాది అడ్డం పెట్టుకుని, చీర అడ్డం పెట్టుకుని తల్లి ఏం చేయలేక అట్లాగే వాడుకుంటుంది. ఏదో లేయ్యా బయటికి పోకుండా ఇంతవరకన్నా కట్టుకున్నాం. కొంతమంది ఏమో లెట్రిన్లు బాత్రూములు బంగారంతో కట్టుకుంటున్నారంట. ఆయన ఎవరో అందరం కలిసి సద్దాం హుస్సేన్ అంట, ఆయన చచ్చిపోతూ అందరం తీసుకుపోయాడు. అందరం కలిసి సద్దాం హుస్సేన్ బంగారం అంట. కానీ సంగతి చెప్పనా, అడ్డం పెట్టుకుని బతుకుతుంది, కానీ ప్రభువుని నమ్ముకుని రక్షణ పొంది యేసును సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది అపోస్తల బోధలో సహవాసంలో
రొట్టె విరుచుటలో, ప్రార్థనల్లో ఎడతెగక జీవిస్తూ నీతిని భక్తిని కాపాడుకుంటూ ఈ లోకంలో ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారే, తెల్లవారేసరికి ఏలే స్థితిలోనికి రాబోతున్నారు. ఏమన్నాడు అక్కడ? ఉదయమున. అబ్బో, చాలా గొప్ప మాట పాస్టర్ గారు. ఉదయం రాబోతుంది. ఇది చీకటి. బతుకు తెల్లారిపోయే రోజు ఒకటి రాబోతుంది. అక్కడ మనం ఏలే కృపలో ఉండబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. డబ్బులు లేవా? కంగారేం పడమాక. అడుక్కునే వాళ్ళు కూడా రక్షణ పొందిన వాళ్ళు పరలోకంలో ఉంటారా ఉండరా? మీకు గ్లింప్స్ చెప్తున్నా ఊరిని అర్థం అవడానికి. అడుక్కు తినేవాళ్ళు పరలోకంలో ఉంటారా ఉండరా? నువ్వేంట్రా పరలోకంలో ఉండేవాడు అయితే, అంత గొప్పవాడు అయితే, రక్షణ పొందేవాడు అయితే నిన్ను అడుక్కు తినేటట్టు ఎందుకు చేశాడు దేవుడు అనుకుంటున్నారు కొంతమంది. అది అక్కడికి వెళ్ళాక చెప్తాడు ఎందుకు చేశాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే వంటే సూది బెద్దెములో దూరుట సులభం. మొన్న అత్తగారింటికి వెళ్తే నన్ను ఒంటినెక్కిచ్చారు. అత్తగారు ఇలా మజాకా అని పెట్టారు ఒకళ్ళు క్యాప్షన్. నాకు అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు దాకా తెలియదు. ఆ ఒంటినెక్కితేనయ్యా ఇట్లంటే ఆ కరెంటు తెగలు తగులుతూ ఏమనిపించింది నాకు. అంత ఎత్తున ఉంది అది. మొన్న ఒక నెల రోజుల క్రితం ఒంటి అంత ఉంటుంది కదా, సూది బెజ్జంలో ఎలా దొరుకుతుంది? ధనంతో అంత డేంజర్ ఉందని అర్థం. మనం అందరం ఏం కోరుకుంటున్నాం? ధనమే. నన్ను బీదగా ఉంచావు ప్రభువానికి స్తోత్రం అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనుకుంటున్నాను నేను, మన విశ్వాసుల్లో కూడా. నేను కూడా ధనం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ధనవంతుడిని అవ్వాలని కాదు, ఉన్న అప్పులు తీర్చబడితే ప్రభు పరిచర్యలో పరుగులెత్తొచ్చులే అని. వీ నీడ్ మనీ. కానీ ఆ మనీ కనుక మనల్ని దేవుని నుండి దూరం చేస్తే, పరిస్థితి వస్తే, ఆ డబ్బు మనకు వద్దు. థ్యాంక్ యూ.